దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడాడు. ఈరోజు ఈ మాటలు వినడానికి మరొక ఆదివారం దేవుని సన్నిధికి మనం రావడానికి దేవుడు కృప చూపాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలు మనం చదువుకున్నాం. ఒకసారి నేను 41-42 వచనాలు నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా బైబిల్ చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధనను సహవాసమును రొట్టె విరుచుటయును ప్రార్థన చేయుటయును ఎడతెగక ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘము, గడిచిన 2 ఆదివారాలు సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో మనము ఎలా ఉండాలో, చెడులు ఎలాగ ప్రవర్తించాలో మనము 2 ఆదివారాలు ధ్యానం చేసుకున్నాం. మనుషులు జీవముల దేవుని సంఘములో మనుషులు ఎలాగో ప్రవర్తించాలో మనము చదువుకున్నాం. గడిచిన ఆదివారం ఆ జీవముల దేవుని సంఘములో మనుషులకి ఎలా ఉండాలో మనం ధ్యానం చేసుకున్నాం. దానిలో 3 విషయాలు పైన ఆదివారం తెలియజేశాను. మొదటిగా ఏమన్నాను? సంఘములో విశ్వాసులందరూ ఏమై ఉండాలన్నాను? స్థిరముగా నిలకడగా ఉండాలి అని తెలియజేశారు. రెండవదిగా దైవజనులు, సంఘమంతా దైవజనుల కోసం ఏం చేయాలన్నాను? ప్రార్థన చేయాలి అన్నాను. మూడవదిగా సంఘములో కొంతమంది అధికారులు, పెద్దలములు చెలాయించేవారుగా ఉంటారు. అలాంటి వారు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘములో అని పోయిన ఆదివారం ఆ 3 విషయాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు అసలు ప్రారంభమైన ఆదిమ సంఘం, అసలు సంఘం ఎప్పుడు ప్రారంభమైందో కొద్దిగా మనం ధ్యానం చేసుకున్నాం. సంఘము పెంతెకోస్తు అనే పండగ దినాన సంఘం ప్రారంభమైంది. 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఎంతమంది? 3,000 మంది బాప్తీసం తీసుకున్న ఆ యొక్క దేవుని నమ్మిన ఆ ప్రజలు ప్రభు నమ్ముకుని 3,000 మంది బాప్తీసం తీసుకుని దేవుని సంఘముగా ఆదిమ సంఘముగా ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైంది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. 3,000 మంది ఒకేసారి బాప్తీసం తీసుకున్నప్పుడు సంఘము ప్రారంభమైంది. ఈ సంఘము ప్రారంభమైన ఆ దినాలలో వారు ఆ సంఘం ప్రారంభమైన ఆ దినాలలో ఆ సంఘం చేసిన పనులేంటో ఈ రోజు మనం ధ్యానం చేసుకోవాలి. ఆదిమ సంఘస్థులు ఎలా ఉన్నారు అనేది ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రారంభ దినాలలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారో మనం చూడబోతున్నాం. మొదటిగా చూడండి, వీరు అపోస్తలుల బోధ, రెండోది సహవాసము, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో చాలా జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని విందాం. ప్రారంభ దినాల్లో ఆదిమ సంఘం ఎలా ఉందంటే, వారు 3,000 మంది బాప్తీసం తీసుకున్నప్పుడు వారు చేసిన పనులు ఏంటంటే, మొదటిగా వారు అపోస్తలుల బోధలో ఉన్నారు. ఈరోజు ప్రతి సంఘము కూడా ఏ బోధలో నడవాలంటే అపోస్తలుల బోధలో నడవాలి. అపోస్తలుల బోధ అంటే నేను చెప్తాను. రెండోది సహవాసములో, దేవునితో సహవాసములో వారు ఉన్నారంట. మూడోది రొట్టె విరుచుటలో, ప్రభురాత్రి భోజనంలో వారు పాలు పొందుకునే వారుగా ఉన్నారు.
నాలుగోది ప్రార్థన చేయుటలో వారు ఎడతెగక ఉన్నారు. ఇది ప్రారంభ దినాల్లో సంఘం చేసిన పని. ఈ రోజుల్లో కూడా అలాంటి ఆదిమ సంఘం ప్రారంభ దినాల్లో సంఘం ఏర్పాటైనప్పుడు చేసిన పనేంటో ఈ రోజు కూడా మనము అలా చేయాలి. ఎందుకంటే ఇది చివరి దినాలు. ఈ చివరి దినాల్లో కూడా ఆదిమ సంఘం ఎలాగైతే ఉన్నదో మనము కూడా అలాగా ఉండాలి. లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఏదైనా ఉన్నది అంటే అది సంఘంలోనే. సంఘంలోకి వచ్చిన వారు, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే లోకములో ఉన్నవారు వెళ్ళరు. సంఘంలో ఉన్నవారు మాత్రమే నిత్య రాజ్యానికి వెళ్ళాలి. దేవుడు వచ్చేది కూడా ఎవరి కోసం? సంఘంలో ఉన్న వారిని ఎత్తబడటానికి, వారిని రాజ్యం, వారిని ఎత్తే విధముగా. అంటే ఆయన వచ్చే సమయంలో ప్రజలు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారు? సంఘంలో ఉన్నవారు ఎత్తబడతారు. హల్లెలూయా. బయట ఉన్నవారు ఎత్తబడతారు. సంఘంలో ఉండి ప్రభు నమ్మిన వారు ఎత్తబడతారు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు ఆదిమ సంఘం అంతా చాలా ఆత్మీయంగా జీవిస్తూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అందుకే మన జీవితంలో కూడా మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనము కూడా ఆదిమ సంఘం, ఆ దినాల్లో ప్రారంభమైన ఆదిమ సంఘం ఎలా ఉందో ఈ దినాలలో కూడా ప్రతి సంఘం ఎలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈనాటి క్రైస్తవులందరూ అలాంటి ఆత్మీయతలో, అలాంటి ఉద్యమంలో, అలాంటి రోషం కలిగిన భక్తిలో నడవాలని దేవుని చిత్తమైనది. అందుకే ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఆదిమ సంఘం ఎలా ఉన్నదో మనము కూడా అలా ఉండాలి. అయితే మొదటిగా వారు చేసిన పని ఏంటంటే, వారు అపోస్తుల బోధలో వారు ఉన్నారు. అపోస్తుల బోధ. అపోస్తులు అంటే ఎవరు? చూడండి, అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు ఎవరు? యేసు ప్రభును ఏర్పాటు చేసుకున్న శిష్యులు. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు. ఆ రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారినప్పుడు మత్తయి వార్తలో మనకు ఉంటుంది, వారిలో కొంతమంది పిలుచుకున్నారు. వాళ్ళలో 12 మంది. అపోస్తుల సంఖ్య ఎంత అంటే 12 మంది. ఆ 12 మంది పేర్లు ఏంటంటే పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, అలాంటి మత్తయి, ఇలాంటి అందరూ అపోస్తులు. అంటే అపోస్తులు అనగా పంపబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులు అంటే పంపబడిన వారు. పంపబడాలి. తోమ మన భారతదేశానికి ఏమయ్యాడు? పంపబడ్డాడు. దేవుని యొక్క చిత్తంలో ఉన్న సేవకుడైన తోమ మన భారతదేశానికి పంపబడ్డాడు. ఆయన అపోస్తులందరూ దేవుని కోసం సాక్షిగా నిలబడ్డారు. హతసాక్షులయ్యారు. పేతురు, యాకోబు, యోహాను, తోమ, వీళ్ళందరూ హతసాక్షులయ్యారు. ఒకప్పుడు ప్రభు పట్టుకున్నప్పుడు భయపడిపోయి పారిపోయిన వీరు చివరికి వాళ్ళ ముగింపు ఎలా ఉందంటే దేవుడి కోసం హతసాక్షులయ్యారు. హల్లెలూయా. చూడండి, మనం చూసుకున్నట్లయితే అపోస్తుల బోధ. ప్రతి సంఘంలో అపోస్తుల బోధ ఉంది. అపోస్తుల బోధ ఏంటంటే, మొదటిగా చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యము మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ అపోస్తులు చేసిన పని ఏంటంటే, అక్కడ వారు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. చూడండి, అపోస్తుల బోధ ఏంటంటే, మొదటిగా మారు మనసు ఉండాలి.
పాప క్షమాపణ. అపోస్తుల బోధ కలిగిన సంఘం ఎప్పుడు పాపం గురించి చెబుతున్నారు. పాపము చేసిన వారు పశ్చాత్తాపపడే బోధ చేయాలి. ఎందుకంటే పాపిని పవిత్రుడిగా మార్చబడేది ఏంటంటే దేవుడి వాక్యం. హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పేతురు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళలో ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. వాళ్ళందరూ అంటున్న పేతురు అంటే మీరు మారు మనస్సు పొంది, మీరు మారు మనస్సు పొందాలి. యేసు ప్రభు ఈ భూమి మీద తొలిగా సేవ ప్రారంభించుకున్నప్పుడు మొట్టమొదటి మాట చెప్పిన మాట ఏంటి తెలుసా? తొలిగా వచ్చిన ఆయన నోట నుండి వచ్చిన మాట, దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మీరు మారు మనస్సు పొందండి. హల్లెలూయా. ఇక్కడ పేతురు కూడా నిలబడి చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు అనేది ఇది ప్రతిరోజు జరగవలసిన పని. అప్పుడెప్పుడో బాప్తిసం తీసుకున్నప్పుడు నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకుని ఓకే, ఆ టైంలో ఓకే. కానీ ఎదుగుతున్నా కొద్దీ మన జీవితంలో ఏమవ్వాలంటే ఇంకా మార్పు చెందుతూ ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మారు మనస్సు ప్రతిరోజు చెందుతున్నారు, మార్పు చెందాలి. ఎందుకంటే భక్తులు ఎదగాలంటే మనలో ఉన్న లోపాలను ప్రతిరోజు ఏం చేయాలంట? సరి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మారు మనస్సు పొందకుండా, పశ్చాత్తాపడకోకుండా ఆ మనిషికి రక్షణ అనుభవం పొందలేడు. ఆమేన్. అందుకే మొదటిగా అపోస్తుల బోధలో ఏముందంటే మారు మనస్సు, పశ్చాత్తాపం చెందాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. యేసు ప్రభు పాదాలు కడుగుతుంటే ఏం చేస్తున్నాడు? ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంటే శిష్యులు అందరూ ఆమె పాపాత్మరాలు, ఆమె ఎందుకు ఈయన ముట్టుకొనిస్తున్నారు, ఆయన ముట్టుకొనిస్తాడని అందరూ మనసులో అనుకుంటున్నారు. అప్పుడు పేతురు, నేను వచ్చాను కనీసం కాళ్ళు కట్టుకోవాలని కోరదు, నీళ్లు ఇవ్వలేదు. కానీ ఈమె కన్నీళ్ళతో నా కాళ్ళను ఏం చేసింది? కడుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె ఎప్పుడైతే కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగిందో వెంటనే అన్నాడు, అమ్మా నీ పాపములు ఏమైంది? క్షమించబడి ఉన్నాయి, నువ్వు సమాధానంగా దానిపై వెళ్ళు అని. ఒక స్త్రీ పాపము చేత వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళు తీసుకుని కొట్టి చంపడానికి వస్తారు. ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరూ రాళ్ళు వేసి ఆమెను చంపాలని యేసు ప్రభు దగ్గరికి చదువుతున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో తప్పు చేయడం ఎవరో మొదటిగా మన మీద ఏమేమన్నాడు? రాయి వేయమని. అందరూ భయపడిపోయి ఎత్తిన రాయి కింద పడేసి వెళ్ళిపోయారు. కారణం వారు కూడా పాపం చేసిన వారు. యేసు ప్రభు ఆమెను శిక్షించే అధికారం ఆయనకు ఉంది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, కాబట్టి నేను కూడా నిన్ను ఏం చేయను? శిక్షించును. ఇక నువ్వు సమాధానంగా దానిపై వెళ్ళు అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, అపోస్తుల బోధలో మనం ఉండాలి. ఎప్పుడు అపోస్తుల బోధలో మనం ఎదుగుతూ ఉండాలి. ఈనాడు సంఘంలో పాపము గురించి చెప్పేవారు లేరు. సంఘం పాపము గురించి, శాపము గురించి, పశ్చాత్తాపం గురించి, మారు మనసు అనే అనుభవం గురించి చెప్పేవారు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి సంఘం ఆత్మీయమైన అపోస్తుల బోధలో ప్రతి సంఘం ఉండాలంటే మొదటిగా పశ్చాత్తాపం అనే అనుభవంలోకి రావాలి. ఎందుకంటే మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే
మొదటిగా వారు మారు మనసు పొందాలి. వారు చేసిన పాపం, అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. మొదటిగా మారు మనసు పొందాలి. రెండోది ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, వెళ్ళి వస్తారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ బాప్తిజం అనేసరికి వారు ఆ అడుగు వేయడానికి ముందుకు రారు. ఎందుకంటే బాప్తిజం లేకోకుండా ఒకడు నీటి ద్వారా ఆత్మ మూలంగా జన్మించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. హల్లెలూయా. అందుకే బాప్తిజం అనేది యేసు ప్రభువే చెప్పాడు. ఒకడు తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామములో వారు ఏం చేయాలంట? నీళ్ళలో మునగాలి. నీళ్ళలో వారిని ముంచి బాప్తిజం తీసుకున్నప్పుడే వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మొదటిగా అపోస్తల బోధన ఏమిటంటే పాప క్షమాపణ గురించిన బోధ ఉండాలి. పాపాన్ని ఖండించాలి. సంఘంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వారిని ఖండించాలి. పాపాన్ని పాపంగా వారిని జ్ఞాపకం చేసి వారి పశ్చాత్తాపడే విధముగా వారి గుర్తు చేసి వారు ఆ పాపం ఒప్పింపు చేసుకునే విధముగా అపోస్తల బోధ ఉండాలి. హల్లెలూయా. రెండోది బోధ ఏమిటో తెలుసా? బాప్తిజం తీసుకునే బోధ చేయాలి. చాలా మంది బాప్తిజం గురించి బోధ చేయరు. బాప్తిజం తీసుకొని వస్తారు, జనాలు ఉంటారు, కానీ బాప్తిజం మాత్రం వారికి ఇవ్వడానికి వీరు ముందు తీసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. బాప్తిజము తీసుకోకపోతే వారు దేవుని రాజ్యానికి వెళ్ళారు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటున్నాడు, నేను మంచి కార్యం చేస్తున్నాను, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా యేసు ప్రభు అన్నాడు ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించాలి. ఒక కొత్తగా జన్మించింటే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అప్పుడు ఆయన మరలా జన్మించింది ఏంటి? నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళుకుంటానా? అవసరం లేదు బాబు, ఆల్రెడీ శారీరకంగా జన్మించావు, ఇప్పుడు నువ్వు ఎలా జన్మించంటే ఆత్మ మూలంగా జన్మించు. ఆమేన్. కాబట్టి అపోస్తలుల బోధలో రెండోది ఏంటంటే బాప్తిజం అనేది బోధ చేయాలి. బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. మూడోదిగా చూస్తున్నట్లయితే తర్వాత అపోస్తలుల బోధలో అక్కడ ఏమని చేస్తారు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఎవరికి ఇస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది మారు మనసు అనుభవం ఉంటుంది, బాప్తిజం అనుభవం ఉంటుంది, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాలేదు. యేసు ప్రభు ఆయన బాప్తిజం తీసుకుని బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావుల రూపంలోనే ఆయన మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. అప్పటి నుంచి ఆయన ఆత్మతో నడుస్తున్నాడు, ఆత్మతో జీవిస్తున్నాడు, ఆత్మతో ఆయన ఏ కార్యం చేస్తే అద్భుతం చేస్తారు. అందుకే చర్చికి వచ్చే అందరూ బాప్తిజం వరకుతోనే ఆగిపోకూడదు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఒక మాట చెప్తాను వినండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు సంఘముతో అంటాడు, అసలు ఆత్మచేత నింపడమే కాదు, ఇంకా ఎక్స్ట్రాడినరీ చెప్తాడు అపోస్తలుడు పౌలు. ఏం చెప్తాడు తెలుసా? మీరందరూ భాషలకు అర్థం చెప్పేవారుగా ఉండాలి అంటున్నాడు. ప్రవచించాలంటున్నాడు. 14వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం, క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలిగినట్టు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు, భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలిగజేస్తున్నాడు. ప్రవచించేవాడు చెప్పండి చెప్పడం కంటే దేవుడు ప్రవచించే అనుభవం రావాలి సంఘం. ఆమేన్. ఒక సేవకునే కాదు, ప్రతి విశ్వాసి ప్రవచించే అనుభవం రావాలంటే మొదట ఆ మనిషి ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత నింపబడినప్పుడే ఆత్మ ఫలాలు, ఆత్మ
ఆత్మ వరాలు పనిచేస్తాయి. ఆత్మ వరాల్లో ఒక వరం ఏంటంటే ప్రవచన. ఆమేన్. కాబట్టి ఈరోజు చాలా సంఘాలు చర్చికి వెళ్ళామా, వచ్చామా, బాప్తిసం తీసుకున్నామా, వాక్యం చదువుకున్నామా, అంతవరకే. కానీ ఆత్మ నింపుదల అనుభవంలోకి ఎవరు రావట్లేదు. ఆత్మ నింపుదల. అందుకే రోమి రాసుకుంటాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఎందుకు ఆత్మ కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలిగి చేస్తాడు, సమాధానం కలిగి చేస్తాడు, శాంతిని కలిగిస్తాడు, ఆదరణ కలిగి చేస్తాడు. అందుకే సంఘములో ఉన్న వాళ్ళందరూ భాషలతో మాట్లాడమే కాదు, వాళ్ళందరూ ఏం చేయాలంట? ప్రవచించేవారుగా ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగి చేయను అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘం అంతా కూడా ప్రవచించే అనుభవం రావాలి. ఆ లెవెల్లోకి రావాలి. చాలా మంది ఈ లెవెల్లో ఉన్నారు, చాలా సంఘాలు ఈ లెవెల్లో ఉన్నారు. మనం అలా ఉండకూడదు, మనం ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎదిగే అనుభవంలో మనం రావాలి. అలాంటి బోధలో మనకు ఉండాలి. అపోస్తుల బోధ. మొదటిగా మారు మనసు అనుభవం ఉండాలి, తర్వాత బాప్తిసం ఉండాలి. బాప్తిసం అనే బోధలో మనం నడవాలి. తర్వాత పరిశుద్ధ ఆత్మ శక్తి చేత సంఘం అంతా ఇవ్వాలంటే నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధ ఆత్మ అనుభవం లేకోకుండా సేవకు చేయగలట. దేవుడే అన్నాడు, మీరు వెళ్ళి దర్శకులు కనిపెట్టి ప్రార్థన చేయండి, ఆత్మ చేత నింపబడేదాకా మీరు వెళ్ళి సేవ చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ నింపుదల కావాలి. ఆత్మ నింపుదల లేకపోతే మనిషి ఆత్మీయంగా కూడా ఏం చేయలేడు, జీవించలేడు. చెప్పండి, ఆత్మ నింపుదల లేకపోతే మనిషి ఆత్మీయంగా కూడా జీవించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో అపోస్తుల బోధలో మనమందరం ఉండాలి. మొదటి ఏ అనుభవం ఉండాలి? పారు మనస్సు. చెప్పండి, అందరూ చూస్తారండి. యేసునామములో ప్రతి నిద్ర పోను వారికి యేసునామములో ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏ అనుభవం ఉండాలి? మారు మనస్సు. రెండో అనుభవం ఏంటి? బాప్తిసం. మూడో అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవం. నాలుగో చూడండి, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడితో ఎదురు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. ఇంకను అనేక విధమైన మాటతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించారు. హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండాలి. ఆమేన్. బాప్తిసం తీసుకుంటే సరిపోదు, మారు మనసు పొందితే సరిపోదు, బాప్తిసం తీసుకుంటే సరిపోదు, ఆత్మచేత నింపబడితే సరిపోదు. తర్వాత ఈ లోకంలో ఉన్న వారికి, మూర్ఖులకు ఈ తరం వారికి, లోకంలో రకరకాల మూర్ఖులు ఉంటారు. అందుకే కీర్తనలు ఏమన్నారు? దుష్టులు ఆలోచించకుండా నడవగా, పాపుల మార్గంలో నిలవగా, అపహాస్యులు కూర్చున్న చోటలో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. హల్లెలూయా. అందుకే ఈ తరం వారికి నువ్వు వేరుగా ఉండాలి, సపరేట్ గా మనము కనపడాలి. అపోస్తులు బోధలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేక సంఘం. ఇప్పుడు సంఘానికి వచ్చే మనకి, సంఘానికి రాని వారికి ప్రత్యేకత ఏంటి? ఒక సపరేట్ కనపడాలి, సపరేషన్. అందుకే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే ఉండండి. అంటే వారిని దూరంగా విడిచిపెట్టి మన మీద అడగలు ఉండాలని కాదు, లేదా మనం వాళ్ళందరినీ అడగలు నెట్టేసేసి మనం ఇక్కడ పంచుకుంటాం కాదు. ఈ లోకంలో ఉన్న మనము ఈ లోక సంబంధులకు మనం దూరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల బోధలో ఇలాంటి బోధలు ఉండాలి. ఈ లోక సంబంధించిన వారితో మన స్నేహం. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్పేసి
అది చెడు స్నేహం అనేది చాలా భయంకరమైనది. ఎలాంటి వ్యక్తులైనా సరే ఆ మనిషిని పాపంలో పడవేస్తుంది. అందుకే ప్రభువుని అయిపోయిన మనం సంఘానికి వచ్చే మనం ఆ రోజు ఆదిమ సంఘం అపోస్తుల బోధల వారు ఉన్నారు. చివరికి అపోస్తుల బోధల మరొక మాట తెలుసా, సంఘము దేవుని రాకడ కొరకై ఎత్తబడటానికి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. చూడండి, దేవుని రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచడం. అపోస్తుల బోధలో మరొక ఏమన్నా అయ్యేది ఏంటంటే సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి. ఇప్పుడు దేవుడు రాకడ వస్తుంది, సంఘం సిద్ధంగా లేకపోతే పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె ఏమేమి సిద్ధంగా ఉన్నాడు. అందుకే రోజు రోజు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ మధ్యన మోడీ గారు మాట సంవత్సరం దాకా ఏం వద్దన్నాడు, బంగారు కొనబాకండి, సంవత్సరం దాకా మీరు అనవసరం ఖర్చులు పెట్టబాకండి అంటే వారిని ముందుగా ఏం చెప్తున్నారంటే